ఒకడు ఉన్నాడు. అతని తెలివిని ఓడించలేరు. మాటలతో మాయ చేస్తాడు. అతను ఎవరంటే శకుని. కురుక్షేత్ర యుద్ధానికి నిజమైన కారణం ఎవరో తెలుసా? శకునే. కాని శకుని ఎందుకు అంత చెడ్డవాడయ్యాడు? ఆ కథ వినగానే నీకు ఆశ్చర్యమే కాదు, కొంచెం దయ కూడా కలుగుతుంది. ఒకప్పుడు శకుని గాంధార దేశపు యువరాజు. ఆయనకు ఒక సోదరి, ఆమె పేరు గాంధారి. ఆమెను బలవంతంగా ధృతరాష్ట్రుడితో వివాహం చేశారు. ఆ పెళ్లి తర్వాత భీష్ముడు శకునిని, అతని తండ్రిని, అన్నదమ్ములను హస్తినాపురానికి పిలిపించాడు. వారిని ఒక గదిలో బంధించి ప్రతిరోజూ ఒకే ఒక్క వంటకం మాత్రమే ఇచ్చేవారు. అంతా కలిసి ఆహారం పంచుకోవాల్సి ఉండేది. ఇలా ఒక్కొక్కరు ఆకలితో చనిపోతూ వెళ్లారు. చివరికి శకుని ఒక్కడే బతికిపోయాడు. అప్పుడు శకుని ఒక శపథం చేశాడు. ఈ కౌరవ వంశాన్ని నేనే నాశనం చేస్తాను. నా తెలివితో, నా ప్రతీకారంతో. శకుని ఒక నేరుగా యుద్ధం చేసే యోధుడు కాదు. అతనికి తెలిసినది దూకుడుతో గెలవడం కాదు, దూకుడిని మాయతో ఓడించడం. అతను దుర్యోధనుని మానసికంగా ఆక్రమించాడు. అతని క్రోధాన్ని, ఈర్ష్యను, అహంకారాన్ని ఆయుధాలుగా మార్చుకున్నాడు. పాండవులు రాజ్యంలో శక్తిగా ఎదగడం శకునికి తెలిసింది. దుర్యోధనుని ఉసిగొట్టి ద్యూతక్రీడ ఏర్పాటు చేయించాడు. ఆట ఆడేది శకునే, కాని పేరు దుర్యోధనదే. తన ప్రత్యేక పాచికల పూనకాలతో పాండవుల రాజ్యాన్ని, ధనాన్ని, చివరికి ద్రౌపదిని కూడా పోగొట్టించాడు. ఇది కేవలం ఓ ఆట కాదు, ఒక సామ్రాజ్యాన్ని లోపల్నుంచి మట్టి చేసే వ్యూహం. శకునికి తెలుసు. పాండవులు సహించరు. ఒకరోజు వారు తిరిగి వస్తారు. అప్పుడు జరిగే యుద్ధమే కౌరవుల అంతమవుతుంది. అదే జరిగింది. పాండవులు తిరిగి వచ్చారు. కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు శకుని ఊహించినట్టుగానే కౌరవుల వంశం నాశనం అయింది. కౌరవులంతా పడిపోయాక శకుని కూడా యుద్ధంలో హతమయ్యాడు. కాని శకునికి ఒక గొప్ప గర్వం ఉంది. నేను చచ్చిపోయాను కాని నా ప్రతీకారం నెరవేరింది. ఇప్పుడు చెప్పు చిన్నా, శకుని నిజంగా చెడ్డవాడా? లేక ఆయనకు జరిగిన దుర్మార్గానికి ఇది న్యాయమైన ప్రతీకారమా? తీర్పు నీదే. ఈ కథ నచ్చిందా? లైక్ చేయండి. ఇలాంటి చతురతతో కూడిన పురాణ కథల కోసం అటెన్షన్ ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.